గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. ఏకాదశంలో చంద్రకుజులు, అష్టమంలో శుక్రుడు. మనోబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ధైర్యంగా ధర్మబద్ధంగా మీ పనులు మీరు మొదలుపెట్టండి. సున్నితమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శాంతంగా వ్యవహరించాలి. ఆవేశానికి దూరంగా ఉండాలి. కొందరు నిరుత్సాహపరుస్తారు. అధైర్యపడకుండా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని శాంత స్వభావంతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ధనలాభాలను పెంచుకోవాలి. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రుణ సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సావధాన చిత్తంతో ఆలోచించి పనిచేస్తే ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమ కాలం గోచరిస్తోంది కాబట్టి తెలివిగా పనిచేయటం ద్వారా నష్టాల నుంచి బయటపడతారు. ఆటంకాలు తొలగుతాయి. మంచి జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటూ అపార్థాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా, శాంతంగా, నిదానంగా, సౌమ్యంగా మాట్లాడితే మంచి జరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతమైన ప్రవర్తనతో ప్రవర్తిస్తే మీ కర్తవ్యాలు త్వరగా పూర్తవుతాయి. మంచి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? నవగ్రహాలను దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయాలి.